మే 18, 1974 రాజస్థాన్లోని పోఖ్రణ్ ఎడారి. మధ్యాహ్నం సరిగ్గా 3:45. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న భూమి ఒక్కసారిగా కంపించింది. ఒక భారీ పేలుడు జరిగింది. చుట్టుపక్కల నేలంతా కదిలిపోయింది. కానీ ఇదేదో మామూలు పేలుడు కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్, స్మైలింగ్ బుద్ధ. అప్పటి వరకు ప్రపంచ దేశాలన్నీ భారత్ కనీసం తన అవసరాలను తీర్చుకోగలదా అని అనుమానంగా జాలిపడి చూసేవి. అలాంటి టైంలో భారత్ న్యూక్లియర్ బాంబులు తయారు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అమెరికాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. యూకే, ఫ్రాన్స్, కెనడా అన్నీ ఆశ్చర్యపోయాయి. అసలు అమెరికా కళ్ళుగప్పి భారత్ ఇది ఎలా సాధించిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మే 11, 1998 మళ్ళీ అదే పోఖ్రణ్. ఈసారి ఒకేసారి 3 పేలుళ్లు జరిగాయి. దాని తర్వాత వెంటనే భారత్ తనను తాను న్యూక్లియర్ పవర్ దేశంగా ప్రకటించుకుంది. ఇది చూసి ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. అటల్ బిహారీ వాజ్పేయి మరియు ఏపీజే అబ్దుల్ కలాం గారు కలిసి ప్రపంచాన్ని షాక్కి గురిచేశారు. కానీ ఈ ప్రయాణం అంత ఈజీగా జరగలేదు. ఈ స్టోరీ 2వ ప్రపంచ యుద్ధం నుంచి స్టార్ట్ అయింది. అప్పట్లో అమెరికా ఫ్యాట్ మ్యాన్ అండ్ లిటిల్ బాయ్ అనే 2 ఆటం బాంబ్స్ ను జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై వేసింది. దానివల్ల ఎంతో భయంకరమైన వినాశనం ప్రపంచం కల్లారా చూసింది. ఆ దెబ్బకి జపాన్ కేవలం 1 వారంలోనే లొంగిపోయింది. అలా అగ్రరాజ్యాలు అంటే అలైస్ 2వ ప్రపంచ యుద్ధాన్ని గెలిచాయి. దాంతో ప్రపంచ దేశాలన్నిటికీ న్యూక్లియర్ పవర్ ఏంటో అర్థమైపోయింది. అమెరికా తర్వాత 1949లో రష్యా, 1952లో యూకే, 1960లో ఫ్రాన్స్ మరియు 1964లో చైనా తమ న్యూక్లియర్ టెస్ట్లను పూర్తి చేశాయి. సరిగ్గా అదే సమయంలో మన దేశపు గొప్ప సైంటిస్ట్ డాక్టర్ హోమీ జహంగీర్ బాబా కూడా న్యూక్లియర్ రీసెర్చ్ పై పనిచేస్తున్నారు. భారత్ను అణుశక్తిగా లేదా న్యూక్లియర్ పవర్గా మార్చాలని ఆయన ఎంతో తపించేవారు. కానీ అప్పట్లో ప్రభుత్వం ఆయనకు అణుబాంబు తయారు చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అప్పుడే భారత్ను కుదిపేసిన ఒక సంఘటన జరిగింది. 1962లో చైనా భారత్పై ఒక్కసారిగా దాడి చేసి అక్సైచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది. వేల మంది జవాన్లు అమరులయ్యారు. సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగం చైనా కంట్రోల్లోకి వెళ్లిపోయింది. అంతేకాదు 1964లో చైనా తన న్యూక్లియర్ టెస్ట్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఓటమి నుంచి భారత్ ఇంకా కోలుకోకముందే 1965 మరియు 1971లో పాకిస్తాన్ మనపై దాడులు చేసింది. మరీ ముఖ్యంగా 1971 యుద్ధం సమయంలో బ్రిటిష్ నేవీ అరేబియన్ సీ నుంచి, అమెరికా నేవీ బే ఆఫ్ బెంగాల్ నుంచి భారత్ను చుట్టుముట్టడం మొదలుపెట్టాయి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ వెంటనే యుఎస్ఎస్ఆర్కు మెసేజ్ పంపి సహాయం కోరింది. అప్పుడు వెంటనే రష్యా యుద్ధ నౌకలు భారత్ రక్షణ కోసం బయలుదేరాయి. ఎప్పుడైతే రష్యా వస్తుందని తెలిసిందో యూకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మడగాస్కర్ వైపు పారిపోయింది. అటుపక్క అమెరికా టాస్క్ ఫోర్సెస్ దాదాపు 75,000 టన్నుల కెపాసిటీ మరియు 70 యుద్ధ విమానాలతో బే ఆఫ్ బెంగాల్లోకి దిగడానికి రెడీ అయిపోయింది. కానీ మన ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా తక్కువ తినలేదు. 20,000 టన్నుల కెపాసిటీ, 20 ఫైటర్ జెట్స్తో అమెరికాకు బుద్ధి చెప్పడానికి ధైర్యంగా ఎదురు నిలిచింది. అదే సమయంలో రష్యాకు చెందిన నేవల్ మెరీన్ ఫోర్స్ భారీ యుద్ధ నౌకలు మరియు న్యూక్లియర్ మిసైల్స్తో భారత్కు సపోర్ట్గా వచ్చి నిలబడ్డాయి. అది చూసి అమెరికా నేవీకి భయం పట్టుకుంది. అందుకే వాళ్ళు బంగాళాఖాతంలోకి అడుగుపెట్టలేదు. యూకే ఆర్మీ లాగే వాళ్ళు కూడా పాకిస్తాన్ వైపు పారిపోయారు. 1971 యుద్ధంలో భారత్ గెలవడానికి రష్యా ఇచ్చిన సపోర్ట్ చాలా క్రూషియల్ అని చెప్పాలి. అందుకే ఆ సమయంలో మన దేశ నాయకులకు ఒక విషయం క్లియర్ అయిపోయింది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలను ఎదుర్కోవాలంటే న్యూక్లియర్ వెపన్స్ ఉండాల్సిందే అని. అసలు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి ఈ న్యూక్లియర్ రేస్ మొదలుపెట్టింది అమెరికానే కావచ్చు. కానీ భారత్ను ఈ రేస్లో నిలబెట్టిన వాళ్ళు మాత్రం 3 గొప్ప వ్యక్తులు. వాళ్లే జేఆర్డి టాటా, డాక్టర్ హోమీ జహంగీర్ బాబా మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అటామిక్ రీసెర్చ్ కోసం అవసరమైన ఫండింగ్ ను జేఆర్డి టాటా అందించారు. అప్పట్లో అమెరికా హిరోషిమా, నాగసాకిలపై బాంబులు వేసి తమ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించింది. అప్పటి నుండి హోమీ జహంగీర్ బాబా గారు జవహర్లాల్ నెహ్రూతో మరియు కాంగ్రెస్ నాయకులతో మనం కూడా న్యూక్లియర్ పవర్ రంగంలో ముందుకు వెళ్లాలని చెబుతూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్ మీద ప్రధాని నెహ్రూ గారికి కూడా మంచి ఆసక్తి ఉండేది. అందుకే ఆయన ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ను పీస్ఫుల్ డెవలప్మెంట్ అంటే శాంతియుత అభివృద్ధి పేరుతో మొదలు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే న్యూక్లియర్ పవర్ను కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే వాడాలని ఆయన కండిషన్ పెట్టారు. భారత్లో రకరకాల ఆటమిక్ రీసెర్చ్లు జరగాలని డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు 1954లో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబేను ఏర్పాటు చేశారు. ఇక 1964లో చైనా తన న్యూక్లియర్ టెస్ట్ ను పూర్తి చేసినప్పుడు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1965లో భారత్ యొక్క న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ ప్రోగ్రామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కానీ సరిగ్గా జనవరి 1966లో 2 సంఘటనలు జరిగాయి. అవి వింటే ఇప్పటికీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయారు. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే అదే నెలలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు. భారత న్యూక్లియర్ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్తున్న 2 గొప్ప నాయకులు ఒకే నెలలో చనిపోయారు. ఇది కేవలం కోయిన్సిడెంటల్ గా జరిగిందా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది ఇప్పటికి ఒక మిస్టరీగానే ఉండిపోయింది. వీరిద్దరి మరణం వల్ల భారత న్యూక్లియర్ ప్రోగ్రాంకు ఒక పెద్ద దెబ్బ తగిలింది. అయినా సరే మిగతా సైంటిస్టులు పట్టుబదలక ఈ పనిని ముందుకు తీసుకెళ్లారు. అయితే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారి జ్ఞాపకార్థంగా ఆ రీసెర్చ్ సెంటర్ పేరు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BARCగా మార్చారు. అక్కడి సైంటిస్టులే మన దేశపు మొదటి న్యూక్లియర్ ప్రాజెక్టుకు ఒక రూపం ఇచ్చారు. అయితే అప్పట్లో అసలు సమస్య ఏంటంటే స్వాతంత్రం వచ్చాక కూడా భారత్ చాలా కష్టాల్లో ఉండేది. మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. పైగా ఈ రీసెర్చ్ కోసం ఖర్చు పెట్టడానికి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా లేదు. అప్పట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే అమెరికా, రష్యా లాంటి దేశాలు ఇచ్చే సహాయం మీద మన దేశం ఆధారపడాల్సి వచ్చేది. కానీ అదే సమయంలో రష్యా, UK మరియు ఫ్రాన్స్ దేశాలు న్యూక్లియర్ బాంబులు తయారు చేయడంలో సక్సెస్ అయ్యాయి. ఆ వెంటనే చైనా కూడా తన మొదటి న్యూక్లియర్ టెస్ట్ను చేసేసింది. దీంతో ప్రపంచంలో న్యూక్లియర్ టెక్నాలజీతో ఏ దేశానైనా నాశనం చేయగలిగే శక్తి ఉన్న దేశాల సంఖ్య 5కు చేరింది. శత్రు దేశమైన చైనా కూడా ఈ న్యూక్లియర్ పవర్ దేశాల లిస్టులో చేరిపోయేసరికి భారత్పై ప్రెషర్ పెరిగింది. తన డిఫెన్స్ టెక్నాలజీని కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సెక్యూరిటీ భయం కారణంగానే భారత్ తన దృష్టిని న్యూక్లియర్ వెపన్స్ వైపు మళ్లించింది. 1966 నాటికి మన దేశంలోని ప్రముఖ సైంటిస్టులందరూ కూడా ఒకటే అభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే న్యూక్లియర్ వెపన్స్ విషయంలో భారత్ సెల్ఫ్ రిలయంట్, స్వయం సమృద్ధి అవ్వడం చాలా ముఖ్యమని. కానీ మరోవైపు రష్యా, అమెరికా, UK, ఫ్రాన్స్ మరియు చైనా కలిసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనే ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చాయి. ఈ ఒప్పందంలో ఉన్న సభ్య దేశాలు న్యూక్లియర్ టెక్నాలజీని ఇంకా పెరగకుండా ఆపడమే ఈ ట్రీటీ ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పటికే న్యూక్లియర్ బాంబులున్న దేశాలు తప్ప ప్రపంచంలో మరే ఇతర దేశాన్ని ఈ ప్రమాదకరమైన ఆయుధాన్ని తయారు చేయనివ్వమని ఈ ట్రీటీ తీసుకొచ్చారు. అమెరికా మరియు ఇతర దేశాల యొక్క ఈ చెత్త రాజకీయాలను చూసి భారత్కు కోపం వచ్చింది. అందుకే భారత్ ఆ NPT ఒప్పందంపై సంతకం చేయడానికి ఒప్పుకోలేదు. పైగా భారత్ కూడా సొంతంగా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం తర్వాత 1966లో ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు. ఆమె కూడా న్యూక్లియర్ బాంబ్ తయారీ పనిని కొనసాగించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మీద వెస్టర్న్ కంట్రీస్ కళ్ళుపడ్డాయి. భారత్ కూడా తమలాగే న్యూక్లియర్ క్లబ్లో చేరడం అనేది అమెరికా దగ్గర నుండి ఏ ఒక్క అభివృద్ధి చెందిన దేశానికి ఇష్టం లేదు. ఇన్ని ఛాలెంజెస్ మధ్య అణుబాంబును తయారు చేసే బాధ్యతను 2 టీమ్స్కు అప్పగించారు. మొదటి టీంకు BARC డైరెక్టర్ రాజారామన్న, రెండో టీంకు DRDO డైరెక్టర్ DD నాగచౌదరి నాయకత్వం వహించారు. మొత్తంగా 75 మంది సైంటిస్టులు మరియు ఇంజనీర్ల టీం ఈ పనిలో నిమగ్నమైంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ గురించి కేవలం 3 వ్యక్తులకు మాత్రమే తెలుసు. అందులో మొదటి వ్యక్తి స్వయంగా ఇందిరాగాంధీ గారు. ఈ మిషన్ ను ఎంత రహస్యంగా ఉంచారంటే కనీసం డిఫెన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్లకు కూడా ఈ విషయం తెలియనివ్వలేదు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఎదురైంది. అణుబాంబు తయారు చేయడానికి ప్లూటోనియం చాలా అవసరం. కానీ అప్పటికే ట్రాంబేలోని ఫినిక్స్ రియాక్టర్ ఆగిపోయింది. ఉన్న కొద్దిపాటి ప్లూటోనియంను పూర్ణిమ న్యూక్లియర్ రియాక్టర్లో వాడుతున్నారు. దాంతో ప్లూటోనియం అవసరాన్ని తీర్చడం కోసం 1973లో పూర్ణిమ రియాక్టర్ను షట్డౌన్ చేశారు. అక్కడి నుంచి ప్లూటోనియంను తీసి న్యూక్లియర్ టెస్ట్ కోసం వాడాలని నిర్ణయించారు. అంతేకాదు వాసుదేవ్ అయ్యర్ అనే సైంటిస్ట్ బాంబులో అత్యంత కష్టమైన భాగమైన న్యూట్రాన్ ఇనిషియేటర్ను తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు. నిజానికి దీన్ని తయారు చేయడానికి అప్పట్లో అమెరికా కూడా చాలా కష్టాలు పడింది. ఇక న్యూక్లియర్ టెస్ట్ ఎక్కడ చేయాలనే దానికి సైంటిస్టుల మొదటి చాయిస్ పోఖ్రణ్. ఎందుకంటే జనాభా లేని ప్రాంతంలోనే ఈ పరీక్ష చేయాలి. రాజస్థాన్లోని తార్ ఎడారి దీనికి అన్ని రకాలుగా కరెక్ట్ అనిపించింది. చివరికి మే 18, 1974న మధ్యాహ్నం 3:45 బటన్ నొక్కారు. న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగింది. ఒక మంచి విషయం ఏంటంటే ఈ బాంబును భూమి లోపల పేల్చడం వల్ల రేడియేషన్ గాలిలో కలిసే ప్రమాదం తగ్గిపోయింది. ఈ బాంబు 12 కిలోల టన్నుల కెపాసిటీ కలిగి ఉండటం వల్ల పేలుడు మరీ అంత వినాశకరంగా లేదు. కానీ ఈ ఒక్క పేలుడుతో భారత్కు కూడా అణువాయుధాలు తయారు చేసే శక్తి ఉందని ప్రపంచానికి అర్థమైపోయింది. భారత్ చేసిన ఈ మొదటి అణు పరీక్షకి స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. మరుసటి రోజు పేపర్లో ఈ వార్త చూసి అమెరికాకు నిద్రపట్టలేదు. తమ కళ్ళు గప్పి భారత్ ఇంత పెద్ద న్యూక్లియర్ టెస్ట్ ఎలా చేసిందో వాళ్ళు అస్సలు నమ్మలేకపోయారు. కెనడా పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది.
ఆ దేశం భారత్ను చూసి ఏమనుకుందో తెలుసా? चीटिंग करता है तू। ఎందుకంటే ఈ టెస్ట్ కోసం వాడిన ప్లూటోనియం కెనడా ఇచ్చిన హెవీ వాటర్ రియాక్టర్ టెక్నాలజీ ద్వారానే తయారైంది. టెస్ట్ జరిగిన వెంటనే కెనడా భారత్తో కలిసి చేస్తున్న రియాక్టర్ ప్రాజెక్టుల నుండి తప్పుకుంది. అంతేకాదు, భారత్కు న్యూక్లియర్ టెక్నాలజీ మరియు ఫ్యూల్ అమ్మడంపై బ్యాన్ విధించింది. భారత్ 1960ల నుండి ఎన్పీటీకి సపోర్ట్ చేస్తూ వచ్చి చివరకు ఇలా రహస్యంగా న్యూక్లియర్ టెస్ట్ చేసి ఈ ట్రీటీని ఎగతాళి చేసిందని చాలా వెస్టర్న్ కంట్రీస్ తెగ ఫీల్ అయిపోయాయి. దీని తర్వాత సిటీబీటీ, కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనే ఒప్పందాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏ దేశం లేదా ఏ వ్యక్తి కూడా అణు పరీక్షలు చేయడానికి వీల్లేదు. అలాగే ఎన్ఎస్జీ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్మిషన్ లేకుండా ఏ దేశం కూడా యురేనియం సప్లై చేయకూడదు. ముఖ్యంగా భారత్కు అణు సంబంధిత వనరులను అందించడంపై పూర్తి బ్యాన్ విధించారు. మళ్ళీ 1995లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యాక పోఖ్రణ్లో న్యూక్లియర్ టెస్టులు చేయడానికి మరోసారి ఏర్పాట్లు చేయించారు. అయితే ఆ సమయంలో పివి నరసింహారావు గారు ఒక చిన్న పొరపాటు చేశారు. అదేంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సీక్రెసీ, రహస్యం మీద ఆయన అంతగా దృష్టి పెట్టలేదు. దీనివల్ల అమెరికాకు చెందిన స్పై శాటిలైట్లు పోఖ్రణ్లో రెండో న్యూక్లియర్ టెస్ట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను కనిపెట్టాయి. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ రంగంలోకి దిగి భారత్పై పొలిటికల్ ప్రెషర్ తీసుకొచ్చి ఆ న్యూక్లియర్ టెస్ట్ను ఆపించేశారు. ఆయన డైరెక్ట్గా మన ప్రధాని గారికి ఫోన్ చేసి ఒకవేళ ఈ టెస్ట్ చేస్తే భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని బెదిరించారు. అమెరికా ఇలా ఒక్కసారి కాదు 2 సార్లు అడ్డుపడింది. ఇంత గొడవ జరుగుతున్నా భారత్ మాత్రం తన లక్ష్యం నుండి పక్కకు తప్పుకోలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టులో ఏపీజే అబ్దుల్ కలాం గారికి అటల్ బిహారీ వాజ్పేయి గారి తోడు దొరికింది. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए. 1996లో వాజ్పేయి గారు పీఎం అవగానే కలాం గారు ఆర్ చిదంబరం గారితో పాటు దేశంలోని టాప్ సైంటిస్టులందరినీ పిలిచి న్యూక్లియర్ టెస్టులు జరిపే బాధ్యతను అప్పగించారు. మీకు కావలసినవన్నీ ఇస్తాను, ఎంత తక్కువ టైంలో వీలైతే అంత త్వరగా ఈ టెస్ట్ పూర్తి చేయండి అని సైంటిస్టులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కేవలం 13 రోజుల్లోనే ఆయన ప్రభుత్వం పడిపోయింది. దాంతో ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఆగిపోయింది. కానీ 1998లో వాజ్పేయి గారు మళ్ళీ పవర్లోకి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా న్యూక్లియర్ టెస్టులకు గో అహెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈసారి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచడం. అమెరికన్ స్పై ఏజెన్సీ సిఐఏ కళ్ళుగప్పి పోఖ్రణ్లో ఏర్పాట్లు చేయడం అంత ఈజీ కాదు. నిజానికి పోఖ్రణ్ అనేది ఒక విశాలమైన ఎడారి. అక్కడ చిన్న కదలిక జరిగినా సులువుగా తెలిసిపోతుంది. అందుకే ఈ మిషన్ కోసం ఇండియన్ ఆర్మీకి చెందిన 58 ఇంజనీర్ రెజిమెంట్ను ఎంచుకున్నారు. వీరికి టెస్ట్ సైట్ను సిద్ధం చేయడమే కాకుండా ఈ విషయాన్ని టాప్ సీక్రెట్గా ఉంచే బాధ్యతను కూడా అప్పగించారు. మన ఇండియన్ ఆర్మీ ఈ మిషన్ను అద్భుతంగా నిర్వహించింది. అమెరికా శాటిలైట్లు మరియు సిఐఏ కళ్ళుగప్పడానికి ఆర్మీ అక్కడి ఇసుక దిబ్బలను అడ్డుగా వాడుకుంది. టెస్ట్ సైట్లో పనిచేసే సైంటిస్టులు మరియు ఇంజనీర్లు ఒకరితో ఒకరు కోడ్ భాషలో మాట్లాడుకునేవారు. అంతేకాదు, వాళ్ళు తమ అసలు పేర్లకు బదులుగా ఫేక్ నేమ్స్ వాడేవారు. ఉదాహరణకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని అందరూ మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని పిలిచేవారు. అలాగే ఆర్ చిదంబరం గారిని మేజర్ జనరల్ నటరాజ్ అని పిలిచేవారు. సైంటిస్టులందరికీ ఒకటే రూల్, టెస్ట్ సైట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆర్మీ యూనిఫామ్లోనే ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే పనులన్నీ ఎక్కువగా రాత్రిపూట మాత్రమే చేసేవారు. ఎందుకంటే చీకటి వల్ల అమెరికన్ శాటిలైట్ల చూపు అంత స్పష్టంగా ఉండదు. సిఐఏకి అస్సలు అనుమానం రాకూడదని పోఖ్రణ్ సైట్ దగ్గర కృత్రిమంగా చెట్లను మొక్కలను కూడా పెంచారు. అక్కడ వాడిన సెన్సార్ కేబుల్స్ ని ఇసుకతో పూర్తిగా కప్పేశారు. బాంబు ఉంచే షాఫ్ట్లను కూడా ఎవరికి కనిపించకుండా స్పెషల్ నెట్స్ తో కవర్ చేసేవారు. అలా అతి జాగ్రత్తగా అన్ని సిద్ధం చేశాక మే 11, 1998 మధ్యాహ్నం 3:45 పోఖ్రణ్ ఎడారిలో భూమి ఒక్కసారిగా కంపించేలా భారీ పేలుడు జరిగింది. ఆ రోజు భారత్ ఒకటి కాదు, ఏకంగా 3 న్యూక్లియర్ డివైసెస్ విజయవంతంగా పేల్చి చరిత్ర సృష్టించింది. సొంత టెక్నాలజీతో న్యూక్లియర్ టెస్ట్ చేసి అమెరికాకు చుక్కలు చూపించిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. మే 11 తర్వాత మళ్ళీ మే 13న మరో 2 ప్రయోగాలు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది భారత్. భారత్ సాధించిన ఈ గొప్ప విజయాన్నే ఆపరేషన్ శక్తి అని పిలుస్తారు. ఈ న్యూక్లియర్ టెస్ట్తో దేశమంతా పండుగలా సంబరాలు చేసుకుంటే వెస్టర్న్ కంట్రీస్లో మాత్రం నిశ్శబ్దం అలుముకుంది. అమెరికా ప్రెసిడెంట్ తన ప్రసంగంలో భారత్ చేసిన ఈ పరీక్ష ఆసియా ఖండానికే ముప్పు అంటూ విమర్శించారు. కానీ వాటన్నిటినీ మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా తెలివిగా ఎదుర్కొని
భారత్ వైఖరిని గట్టిగా సమర్థించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ భారత్ ఈ ఆయుధాలను కేవలం తన దేశ రక్షణ కోసమే తయారు చేసుకుంది అని ప్రపంచానికి ఆన్సర్ ఇచ్చారు. చరిత్ర తిరిగేసి చూస్తే ఇప్పటి వరకు భారత్ ఏ దేశం మీద కూడా ముందుగా దాడి చేయలేదు. కానీ దానికి రివర్స్ లో మిగతా దేశాలే భారత్ పై దాడులు చేస్తూ వచ్చాయి. అందుకే ఈ న్యూక్లియర్ వెపన్ కేవలం మన దేశ రక్షణ కోసమే తయారు చేయబడింది. అప్పట్లో సిటీబీటీ ఒప్పందం ప్రకారం నీటిలో, గాల్లో లేదా భూమి పైన టెస్టులు చేయకూడదు. కానీ భారత్ ఈ పరీక్షను భూమి అండర్ గ్రౌండ్ లో చేసి చూపించింది. ఇక రెండవది ఎన్పిటి ఒప్పందం. దీని మీద అయితే భారత్ అసలు సంతకమే చేయలేదు. అమెరికా మన మీద ఇంకో ఆరోపణ కూడా చేసింది. అదేంటంటే భారత్ వేరే దేశాల నుండి న్యూక్లియర్ వనరులను దొంగతనంగా తెచ్చుకుందని. కానీ వాస్తవం ఏంటంటే ఈ టెస్ట్ లో వాడిన ప్రతి వనరు, ప్రతి టెక్నాలజీ మన సొంత దేశానిదే. అందుకే అమెరికా మనల్ని ఏం చేయలేకపోయింది. సో ఇలా భారత్ ఒక న్యూక్లియర్ పవర్ గా మారింది. జేఆర్డి టాటా, హోమీ జహంగీర్ బాబా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ నుండి అటల్ బిహారీ వాజ్పేయి, ఏపీజే అబ్దుల్ కలాం మరియు మన సైంటిస్టుల వరకు వీళ్ళందరూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడారు. తమ తరువాతి తరాలు సురక్షితంగా ఉండాలనేదే వారి లక్ష్యం. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.